హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సోయాబీన్ పాలకూర కర్రీ చేసుకుందాం. ఇది ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కర్రీ కూడా. మనం ఇవాళ దీన్ని 3 కట్టల పాలకూరతో చేసుకుంటున్నామండి. స్టవ్ వెలిగించి దాంట్లో నీళ్లు పెట్టి ఒక 50 to 100 గ్రామ్స్ సోయాబీన్ చంక్స్ బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుని బాగా బాయిల్ అయ్యిందో లేదో మనకి ఎలా తెలుసుకోవాలంటే మధ్యలో కొంచెం ప్రెస్ చేసి చూస్తే ఉడకాలండి. ఉడికింది అనిపించినప్పుడు వార్చుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకొని వెల్లుల్లిపాయలు ఒక 4 చిన్న చిన్న ముక్కలుగా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఉల్లిపాయ ముక్కలు కోసుకుని ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేగనివ్వాలండి. బాగా పట్టాలి ముక్కలకి. అయిన తర్వాత ఈ సోయాబీన్ చంక్స్ బాయిల్ చల్లార్చుకున్నవి కూడా వేసేసి వేపుకోవాలి. అవి కూడా బాగా వేగాయి అనిపించగానే ఈ పాలకూర బాగా కడిగి ముక్కలు చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసి కాస్త కలపెట్టి మూత పెట్టాలి. పాలకూరలో నీరంతా ఇంకిపోయే వరకు దాన్ని అలా తిప్పుతూ దగ్గరికి తెస్తూనే ఉండాలండి. అలా దగ్గరికి తేగానే అంతే, ఇంకేమీ లేదు, సోయాబీన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో హెల్దీ అయిన సోయాబీన్ కర్రీ చాలా మంచిదండి. మన ఉమెన్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. మనం వేడివేడి పప్పుతోటి, రైస్ తోటి, కొంచెం సోయాబీను పాలకూర కర్రీతో, పెరుగుతో తిన్నామంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అండి. ప్రోటీను, ఫైబరు, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ కలిపిన ఈ బ్యాలెన్స్డ్ డైట్ తింటే అసలు డయాబెటీస్ పేషెంట్స్ కూడా మంచిదండి. కాబట్టి ఇది ఒకసారి ట్రై